బాబా నమస్తే అండి. చూసుకుంటే మన ఓవరాల్‌గా ఎన్‌డీఏ కూటమి మన రాష్ట్రం 124 సీట్లతో గెలవడం జరిగింది. ఈ గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో మంత్రులు కనీసం ఒక ఇద్దరు తప్ప అటు పెద్దిరెడ్డి, ఇటు జగన్ గారు తప్ప మిగతా వారు ఎవరు కూడా సరైన మెజార్టీ రాలేదు. అందరూ ఓడిపోయిన పరిస్థితి. ఎప్పుడు మేమే వస్తాం 175 మేమే వస్తామని చెప్పిన వాళ్ళు కూడా ఓడిపోయిన పరిస్థితి. మీరు దానికి ఏమంటారు మీరు? ముంగలగా మేము చెప్పేది ప్రస్తుతం రాజధాని రైతుగా ఏం చెప్తున్నానంటే నేను 3 ప్రాంతాల ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. అందరూ మాకు సహకరించారు. మేము ఎక్కడ పాదయాత్ర చేసినా అక్కడికొచ్చి మమ్మల్ని ఆదరించి ఎంతో అభిమానంగా చూశారు మా రాజధాని రైతులు మొత్తాన్ని. రాజధాని నిలబడటానికి కారణం కూడా 3 ప్రాంతాల ప్రజలే. అభీష్టం మేరకే రాజధాని నిలబడిందండి ఈరోజు అనుకున్న మాట ప్రకారంగా ఎవరిని ఎక్కడ తొక్కాలో అక్కడ తొక్కేశారండి ఈ ప్రజలు. కసితోటి ఓటేశారు. అందుకని వీళ్ళందరికీ ముంగలగా నా హృదయపూర్వక నమస్కారాలు. అయితే ఇక్కడ కృష్ణా జిల్లాలో కొడాల నానిగాడు ఉన్నాడు. ఎందుకు ఓడిపోయావురా నువ్వు? ఓడిపోను 175 అన్నారు కదా ఎదవల్లారా. మీరు ఎవర్రా? ఆడు కొడాల నాని కానీ, అవంతి శ్రీనివాస్ కానీ, మరి పేరు నాని కానీ, మరి అనిల్ కుమార్ యాదవ్ కానీ మీరు ఎంతరా? అసలు మీరు ఎంత? మీ బిసాది ఎంత? మీ ఇష్టానుసారం పోలీసులు అడ్డపెట్టుకొని మీ ఇష్టానుసారం మాట్లాడారు. రాజధాని రైతుల్ని మీ ఇష్టానుసారం చేశారు. నన్నే 4 సార్లు జైల్లో పెట్టారు కదా ఎదవల్లారా. మాకు లేదు ఆ రోజు బాధ. మేము భూములు ఈ రాష్ట్ర రాజధాని కోసం భూములు ఇచ్చి, రాష్ట్ర ప్రజల కోసం భూములు ఇస్తే మేము మమ్మల్ని కట్టరాని ఇబ్బందులు పెట్టారు మీ జగన్మోహన్ రెడ్డి కానీ, మీరు కానీ, మీ మంత్రులు కానీ. మీరు అసలు మాట్లాడదారు, మీరు అర్హులు అంటారా? మీరు పోలీసులు అడ్డ పెట్టుకొని మాట్లాడారు తప్ప ఈరోజు రండి మీరు ఒక్కొక్కటి బజార్కి. ఒక్కడు కాదు, మీ మంత్రులు మొత్తం 26 మంది రండి. జోగి రమేష్ గారిని రమ్మను. వాడి ఇష్టానుసారం చంద్రబాబు నాయుడు మీద ఎగబడ్డాడు. అసలు వాడు ఎంతరా? వాడు కళ్ళు తీసుకునేవాడు. వాడు వచ్చి ఇక్కడ మీరు ఎవరైనా ఒక ఎకరం ఇచ్చారంటారు మీరు? ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం మీరు ఏమైనా చేశారా? ఒకటి చెప్పండి, మీరు మంచి పని చేశామని. మీరు ఎక్కడ పడితే అక్కడ ఎవరిని గెల్లకుండా వదిలిపెట్టారా మీరు? ఏ వర్గానికి గెల్లకుండా వదిలిపెట్టారు మీరు? ఎరా జోగి రమేష్ గారు, నీకు తెలుసంటారు అసలు ప్రజలంటే ఏందో, ప్రజల అభీష్టం ఏందో? మీరు ప్రజాప్రతినిధులా? ఒక్కసారి అంటే ఆ రాజశేఖరరెడ్డి బొగ చూసి మీకు ఓట్లు వేసారా ఈ ప్రజలు? అంతకంటే ఎక్కువ చేస్తారేమోనని. అట్లాంటిది మీరు ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశారా మీరు ఎదవల్లారా. మీరు ఒక మంత్రులు అంటారా ఈ రాష్ట్రానికి? రాండిరా మీరు, రాండి రేపు అసెంబ్లీకి అని రాండి. ఒక్కొక్కడు కాదు, మీరు 26 మంది ఒకేసారి రండి. కట్టలు కట్టుకొని రావటం, మీ ఇష్టానుసారం చేయటం, పోలీసులు అడ్డం పెట్టుకుని వ్యవస్థలు మొత్తాన్ని నాశనం చేసి ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి మీ ఇష్టానుసారం చేశారు. ఏరా కొడాలి నానిగా, ఏరా గెలుస్తాను నాకు ఎదురు లేదు, నా ఇంటర్కి బీకలేరా నావు గారా? ఎట్ట బీకారా చూసావురా? సైలెంట్గా బీకారా యాదవా. నీలాగా వాగల, నీలాగా బూతులు తిట్ల, నీలాగా వయసుకి ఇలువీయకుండా కూడా మాట్లాడాల ఎవరు. నేను తప్ప నిన్ను ఎవడు మాట్లాడినోడు లేడు. గుర్తుపెట్టుకోరా కొడాలి నానిగా. నువ్వేదో అనుకుంటున్నావు ఎల్లకాలం మన జేబులో ఉండదు పదం అనేది. ఇలా ఏం చేశారా నిన్ను? ఎక్కడ దొక్కారు నిన్ను? గుడివాడ ప్రజలు ఎక్కడ దొక్కారా నిన్ను? ఎక్కడో నా రాముని తీసుకొచ్చి ఎందుకు గెలిపించారా? నీ మీద విరక్తి పుట్టి నీ భాషకి విరక్తి చెందారా గుడివాడ ప్రజలు. నువ్వేదో పెద్ద రుస్తులాగా మాట్లాడావు. నువ్వెంతరా? నీ బతికెంతరా అసలు? నీ బతికెంతరా? నేను డ్రైవర్ చేసేటప్పుడు ఆఫ్టర్ నువ్వు లాగ్ కట్టుకొని ఎన్టీఆర్ స్టేడియం దగ్గర క్లీనర్ చేసి బస్సులు దుడుచుకునేవాడు నువ్వు. అట్లాంటి వాడిని నేను అందరం ఎక్కిస్తే ఎన్టీ రామారావు కుటుంబం, ఆ కుటుంబాన్ని నువ్వు అనరాని మాటలంట. ఆ కుటుంబంలో పెరిగి వాళ్ళ దగ్గర తిని నువ్వు నీ ఇష్టాధారం మాట్లాడదు ఆ కుటుంబాన్ని. ఎన్టీ రామారావు కుటుంబం అంటే ఎవరో తెలియదు, భారతదేశం మొత్తానికి తెలుసు. నువ్వు ఇద్దరు పిల్లల కంటే నువ్వు సరిగ్గా పెంచలేని ఎదవరా నువ్వు. ఆయన 9 మంది పిల్లలు పెంచాడు, కంట్రోల్గా పెంచాడు రా ఎదవా. ఇప్పటికైనా తెలుసుకో నువ్వు, ఇకనైనా కళ్ళు తెరువు. అరే పేరు నానే, పేరు కృష్ణమూర్తి గారు అంటే ఏంటో తెలుసా నీకు? మీ నాన్న సౌమ్యుడు రా, మితభాషి. ఆయన ప్రజల్లో మమేకమై ప్రజల్లోనే తిరిగాడు రా. తెలుసా నీకు మీ నాన్న సంగతి అసలు? అట్లాంటి కృష్ణమూర్తి చెడబుట్టేవారు నువ్వు. మా నాన్నకి నేను ఎట్ట పుట్టాను, నువ్వు అట్ట పుట్టేవారు మీ నాన్నకి. పరమ దరిద్రుడా, తలకాయ మాత్రం ఎంత ఉంది. గెలవలేదా మరి 175? అసలు ఏడలేకపోయారు కదా. అసలు సింగిల్ డిజిట్ రావాలరా మీరు. నా లెక్క ప్రకారం మీరు ఏదో డబుల్ డిజిట్కి వచ్చారు. ఎట్టో కట్ట 11కి వచ్చారంటే ఏంది? 151 సీట్లు వస్తే 3 సార్లు గెలవాలరా దద్దమ్మల్లారా. ప్రతిపక్ష హోదా కూడా రాలేదు వాళ్ళకి. ప్రతిపక్ష హోదా కాదు అసలు, సింగిల్ డిజిటే వీళ్ళకి. ఎట్లో కొంతమంది అనుకోకుండా వేశారు సింగిల్ డిజిట్. కసిగా ఉన్నారు జనం అంతా వీళ్ళ మీద. వీళ్ళు ఇష్టానుసారం చేశారు పోలీసులు అడ్డ పెట్టుకొని. పక్కల పెళ్ళం దగ్గర పడుకొని ఇచ్చారు వీళ్ళు రాజధాని రైతుల్ని.
ఇంట్లో పడుకొని ఇచ్చారా? రాజధాని రైతులు నన్నే పడుకొని ఇలా ఇంట్లో ఇళ్ళు అర్ధరాత్రి కాడ రావటం, ఇంటి చుట్టూ గల్లీ వేయటం, కారులోకి ఎక్కించుకోవటం. ఏదో ధైర్యవంతుడు కాబట్టి తిరిగే, కానీ నా చేతులు ఎరగొట్టారు పోలీసులు, నా కాలు ఎరగొట్టారు. నేను ఎన్ని కష్టాలు పడ్డానో. 4 సార్లు జైల్లో పెట్టారు, ఒకసారి 22 రోజులు జైల్లో. అరే శరత్ బాబు ఏడన్నారు నువ్వు ఏడున్నా నిన్ను ఆటాడతా నేను చెబుతున్నాను. నిన్ను గుర్తుపెట్టుకో. నువ్వే కదా నన్ను తీసుకెళ్ళి 22 రోజులు జైల్లో ఉంచి కోర్టులో కూడా ఉచిత సలహాలు చెప్పావు నువ్వు. ఆయన బయటికి పోతే ఏదో పగలబొడుతాడు. మేము రైతులు రా, మీలా గుండగోయలం కాదు. ఆ కొడాల నాని గాడి మళ్ళీ అవంత్ శ్రీనివాస్ గాడి మళ్ళీ మేము గుండగోయలం కాదురా. మాకు ఎదటివాడి కష్టాలు ఏదో తెలుసు మా రైతుకి. అట్లాంటి వాళ్ళ మమ్మల్ని తీసుకెళ్ళి మీ ఇష్టానుసారం జైల్లో పెట్టి, మీ ఇష్టానుసారం లాఠీలతో కొట్టి, మీ ఇష్టానుసారం బెదిరించి ఏం చేద్దాం అనుకున్నారు మీరు ఈ రాష్ట్రాన్ని? వ్యవస్థలన్నీ నాశనం చేశారు. జగన్మోహన్ రెడ్డి ఇకనైనా గుర్తు తెచ్చుకో, ఇకనైనా బుద్ధి తెచ్చుకో. నీ రౌడీ రాజ్యం పోగొట్టు, నీలో ఉన్న రౌడీజాన్ని తీసేయి. రాజారెడ్డి రౌడీజం చేశావు 5 సంవత్సరాలు. ఇక నువ్వు పట్ల కట్టుకోవడం కాదు, నువ్వు సింగల్గా రా. నువ్వు అసెంబ్లీ రా, రేపు గెలిచావుగా నువ్వు అసెంబ్లీకి రా. మరి చూద్దాం నీ దమ్మేందో మా దమ్మేందో. నీ ఇష్టాచారం మాట్లాడే చంద్రబాబు నాయుడిని. చంద్రబాబు నాయుడు ఏమనుకున్నా ఇలా పెట్టండి మీరు అడ్డం. మీరు ఎవడు పెడతాడో పెట్టంటారు చంద్రబాబు నాయుడిని. ఇలా ప్రధానమంత్రి ఆయన. నేను ఒక కాంగ్రెస్ వాదిగానే మాట్లాడుతున్నా. ఇలా ప్రధానమంత్రి ఆయన. పెట్టండి మీరు. ఎంత చేశారు ఆయన్ని మీరు? బజారు పాలు చేశారు, జైలు పాలు చేశారు. ఆయన భ్రష్టు పట్టించారు. ఆయన మనిషిలా చూశారంటారు మీరు అసెంబ్లీలో. దేవాలయం అసెంబ్లీలో ఎవరా ఆడు స్పీకర్ తమ్మినే చేతారాక ఏం మాట్లాడేవారు నువ్వు? నవ్వటం, ఏ జ్ఞానంగా మాట్లాడతావు, ఎగతాళి చేయటం. చంద్రబాబు అంటే ఎవరన్నావు నువ్వు? ఆయన కింద కదా పచ్చిలాగా పనిచేసావు కదా 2 టర్ములు. నువ్వు చేసావా చేయలేదా? నిన్ను స్పీకర్గా పెడితే నువ్వు ఒక పార్టీని కొమ్ము కాచి నీ ఇష్టాచారం మాట్లాడతావు అసెంబ్లీలో, దేవాలయాలు లాంటి అసెంబ్లీలో. సిగ్గు లేదంటారు నీకు? నీ బతుకెవడు తెలియదు అనుకున్నా. రైతులు ఏం మాట్లాడారు? ఎంత కించపరిచే మాటలు మాట్లాడారా మమ్మల్ని? మా మహిళలు ఎట్ట మాట్లాడారా? పేడ్ ఆర్టిస్టులు అన్నారు. మీ పెళ్ళాలేందిరా? మేము అనలేమా? మాకు చేత కాదా? మాకు రావా? మీ మాత్రం తిట్లు మాకు రావంటారా? మీరు ఒకటి తిడితే మనం తిడతాం, గుర్తుపెట్టుకోండి. ఇవాళైనా మేము ప్రభుత్వం వచ్చిందని మేము ఎగిరిపడతలా. మీలాగా మేము ఎగిరెగిరిపడి వాడిని ఎట్ట పడితే అట్ట మాట్లాడతలా. అడ్డగోలు తరంగా ఎవరా మాట్లాడు? చంద్రబాబు నాయుడు ఏనాడైనా నిబ్బరంగా నిబద్ధతగా మాట్లాడే వ్యక్తి ఆయన. ఏం చేస్తారు ఇవాళ మీరు ఆయన్ని? చెప్పండి. ఆయన కూడా మీలాగా కక్షతోళ్ళు చేస్తే మీరు ఒక్కడుండరు రాష్ట్రంలో, గుర్తుపెట్టుకోండి. వంశీగాడు ఏం మాట్లాడుతున్నాడు? గనవరం ఎందుకు పారిపోయారు వంశీగా? నువ్వు దేని పారిపోయా? ఉండొచ్చుగా, ధైర్యంగా ఉండండి రా. ఎక్కడో అక్కడ ఉండండి. మీ ఇష్టానుసారం వచ్చి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద పడి మీ పార్టీ ఆఫీస్ మీద పడలేరు వాళ్ళు. వాళ్ళకి చేత కదా మీ పార్టీ ఆఫీస్ మీద పడి మీ పార్టీ ఆఫీస్ దోషించండి చేత కదా వాళ్ళకి లేరా? వాళ్ళ కుర్రాళ్ళు ఉన్నారా లేరా? అయితే అది చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం, గుర్తుపెట్టుకోండి. కక్ష దూరంగా ఆయన ఏ పని చేయనేయడం, ఆయన మనుషులు కూడా ఆయన చేయనేయడం. ఎక్కడైనా సరే తెలుగుదేశం వాళ్ళు తరువులు తిన్నారు, కానీ తెలుగుదేశం వాళ్ళు కొట్టినట్టు ఏమన్నా చూసారా మీరు? ఎదురు తిరిగి సింగల్గా వస్తే కొట్టలేరా? తెలుగుదేశం వాళ్ళ చేత కదా కొడతాం. అయితే వాళ్ళ అధిష్టానం ఏం చెప్పింది? శాంతంగా ఉండండి అని చెప్పింది కాబట్టి వాళ్ళు బయటికి రాలేదు. మిమ్మల్ని ఎవరిని ఒక దెబ్బే లేదు. నేను నాలుగు ఇక్కడ చేసినా కానీ నీ వాల్ పోస్ట్ ఒకటి చింపారు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడైనా సరే నీ వాల్ పోస్ట్ ఒకటి చింపావా? చూసారా మీరు? మరి గవర్నమెంట్ ఆస్తులు ఏమన్నా మేము దోషం చేసామా? ఎక్కడన్నా నష్టపరిచామా? మరి ఎంతో నిబద్ధతో చేస్తే వీళ్ళు రైతులరా బాబు, మీలాగా గుండగోయలు కాదు. ఆత్మవిశ్వాసం లేకుండా మాట్లాడేవాళ్ళు కాదు ఈ రైతులు. ఆత్మవిశ్వాసంతో కడుపుకి అన్నం తినే మాటలు మాట్లాడతాడు రైతు. మీరు కడుపుకి గడ్డి తినే మాటలు మాట్లాడారు. మీరు ఒక్కొక్క మంత్రి పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని ఎన్ని మాటలు మాట్లాడారా మీరు? చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ వాదిగా మేమే విమర్శించలేము ఆయన్ని, తప్పు పట్టుకోలేము ఆయన. అక్కడ మీరేం పట్టుకుంటారు? ఎదవలారా మీరు? ఒక బజార్ రవిడీలు రా మీరు మొత్తం. ఈ మాట్లాడేవాళ్ళు మొత్తం బజార్ రవిడీలు. మీరు ఎవడైనా సరే ఈ రాష్ట్రం కోసం మీ గ్రామంలో, మీ స్వగ్రామాల్లో ఒక బస్ షెల్టర్ కట్టించినట్టుందంటారు మీరు ఒక బస్ షెల్టర్ కట్టించినట్టుందా మీ గ్రామాల్లో, మీ స్వగ్రామాల్లో? ఎక్కడైనా సరే మీ జేబులో రూపాయలు తీసి ఖర్చు పెట్టారా మీరు ఎవరికైనా, ఏ గ్రామానికైనా? పనికి మళ్ళీ దద్దమల్లారా మీ ఇష్టానుసారం మాట్లాడతారంటారు మీరు. రైతులు పట్టుకొని, రైతు మహిళలు పట్టుకొని పేడ్ ఆర్టిస్టులా? మీ పిల్లలు మేము అనలేమా? మాకు చేత కదా? పరమ దరిద్రులారా, ఎక్కడైనా తెలుసుకోండి రా. ఎక్కడైనా ఇప్పుడైనా తెలుసుకొని బుద్ధిగా బతకడం నేర్చుకోండి. ప్రజల్లో మమేకమై తిరగడం నేర్చుకోండి. అంతే తప్ప కక్షతో పెట్టుకొని మీ ఇష్టానుసారం ఎట్ట పడితే అట్ట మాట్లాడతాం చేయమాకండి. జై అమరావతి, జై అమరావతి.